ముందు ఖాళీ కదా విద్యార్థులుగా ఎందుకు రాజు ఎందుకు వైడ్ ఉన్నాం సార్ గౌరవనీయులు శ్రీ వేణుగోపాల్ లునాని గారికి, హిందూ యువజన సంఘం సెక్రటరీ, ప్రముఖ పండితులు, కేవి హస్తకళల అభివృద్ధి చైర్మన్గా పదవీ స్వీకారం చేసిన పాలి ప్రసాద్ గారికి, ఆయన ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారికి, ఈ కార్యక్రమానికి కళాభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మా పాత్రికేయులు కూడా, ఎందుకంటే ఆ శాఖ కూడా నాకు వస్తుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏమంటే ఇదే వేదిక మీద మూడోసారి మాట్లాడే అవకాశం వచ్చింది. దట్టు నాకంటే మీకు చాలా మందికి బాగా చిరపరిచితులు. ఆయన గురించి చెప్పితే మీ అందరికీ తెలిసిన అంశమే. కాకపోతే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఒక సాధారణమైన వ్యక్తి కష్టపడితే ఏ రికార్డు సాధించచ్చో దాన్ని అక్షరాల నిజమ చేసిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ కె ఈశ్వర్ గారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ భారతదేశంలోని గొప్పతనం ఏమంటే, ఒక ఛాయ్ వాలా బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రైల్వే స్టేషన్లో ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈ సువిశాల భారతావనికి ప్రధానమంత్రి కాగలిగాడు. గారు చిన్నతనంలో తను చదువుకోవడానికి డబ్బులు లేక పేపర్ ఆ ఇంటికి వేసి ఆ వచ్చిన ధనముతో చదువుకున్న వ్యక్తి ఈ జాతి గర్వించదగిన మహాశాస్త్రవేత్త అయ్యాడు. భారతదేశ అధ్యక్షుడు కాగలిగాడు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యంలో ఉండే అందము ఎక్కడ లేదు. ఒక సాధారణమైన కుటుంబంలో పాలకుల్లో జన్మించిన ఈ వ్యక్తి తన కృషి వలన, పట్టుదల వలన, కర్తవ్య పరాయణత వలన, దీక్షాదర్శకత వలన, నిజాయితీతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆర్నిషు కృషి చేసి చరిత్ర కందని విధంగా 2500 పైచిలుకు సినిమాలకు వాల్ పోస్ట్ డిజైన్ చేసినారంటే ఇది అసాధారణమైన, అద్భుతమైన, అమోఘమైన, అనితర సాధ్యమైన రికార్డు అని చెప్పి
ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. నభూతో నభవిష్యత్తుగా ఆయన చేసిన కృషిని, ఆ డెడికేషన్ను, ఆ సిన్సియారిటీని మనం అందరం అభినందించాలా. ఆయన చిత్రకారులకు అందరికీ చిరస్మరణీయంగా వాళ్ళ హృదయాల్లో తప్పకుండా నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదే చేసినారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇటువంటి వ్యక్తి మనకు లభించడు. అటువంటి మహనీయుడైన వ్యక్తిని సన్మానించే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈయన ఇన్ని ఘనకార్యాలు సాధించాడు అంటే తప్పకుండా ఆయన వెనకున్న సహధర్మచారిని మేడం వరలక్ష్మి గారిని మనమందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. మనమంతా ఏదైనా కార్యాలు చేయాలంటే వెనక మహిళ సపోర్ట్ లేకపోతే ఎవరు చేయలేరు. ఆమె ఈయనకు సహకరించకపోయింటే, కొన్ని ఇబ్బందులు కలిగించింటే ఇంత గొప్ప వ్యక్తి మనకు లభించింది కాదు. కాబట్టి ఈయన సాధించిన ఘన విజయాల్లో సగము కాదు 75% ఆ మేడంకు చెల్లుతుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాత్రి మూల కష్టపడతా ఉంటే ఆమె ఇంటికి రాలేదనుకోకుండా, ఇబ్బంది పెట్టుకోకుండా అన్ని సకల సౌకర్యాలు చేసింది. కాబట్టి ఆమెను కూడా తప్పకోకుండా ఇద్దరిని కలిపి సన్మానించవలసిన అవసరం ఉంది, అగత్యం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగు సంస్కృతి, సాంప్రదాయము, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు పరిరక్షించడమే కాకుండా కవులకు, కళాకారులకు, చిత్రకారులకు అందరికి కూడా మంచి ప్రాతినిధ్యం ఇవ్వాలి, మంచి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి అహర్నిశలు మేము కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అయితే నిష్ణాతులు ఉన్నారో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, కవిత్వం కానీ, చిత్రకారులు కానీ ఎవరైతే ఆయా రంగాల్లో నిష్ణాతులైనారో వాళ్ళందరికీ కూడా గోదావరి పురస్కారాలు కానీ, కృష్ణా పురస్కారాలు కానీ, ఉగాది సంబరాల్లో కానీ కళారత్న అవార్డులు ఇచ్చాము, ఉగాది పురస్కారాలు ఇచ్చాము, కృష్ణా పురస్కారాలు ఇచ్చాము, గోదావరి పురస్కారాలు ఇచ్చి అందరినీ సముచితంగా గౌరవిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. ఈ ప్రముఖులు, ప్రముఖ డిజైనర్ కె ఈశ్వర్ గారు కూడా ఈసారి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సముచిత రీతిలో గౌరవించి కళారత్న అవార్డు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా సాహిత్య అకాడమీ, లలిత కళ అకాడమీ, సంగీత నాటక అకాడమీలను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఆ రంగాల్లో నిపుణులు ఉన్నారో, సమర్థులున్నారో, దాంట్లో సంపూర్ణమైన పరిజ్ఞానం ఉందో అటువంటి వారిని అందరినీ కూడా సభ్యులుగాను, చైర్మన్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో 3 పువ్వులు 6 కాయలుగా ఈ సాహిత్య రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. దాన్ని మన హిందూ యువజన సంఘం తరఫున ఘన సత్కారాన్ని కార్యక్రమం ప్రారంభమవుతోంది. 5 భాషల్లో ఈయన తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ, అంజలి, తారక ప్రభు ఇలా ఫిలిం సంస్థలు అనేక సంస్థలకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిజైనర్ గా పేరు ప్రఖ్యాతులు పొందారు. అలాగే 1970లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అన్నాదురై గారు దివంగతులైనప్పుడు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఈయన చేత అన్నాదురై గారి ఆయన చిత్రపటాన్ని వేయించుకుని ఆ చిత్రపటాన్ని తమిళనాడు అసెంబ్లీ హాల్లో ఈయన మన జిల్లా పాలకొల్లు, కోడూరు అనేక సంస్థలకి కూడా, అనేక వ్యాపార సంస్థలు కూడా సత్కరించుకుంటున్నాం. విఠల్ గారు
సామాన్య ముత్యమాచార్య తను విభవ విభూతుడవై చతుర్థ పుత్రుడవై పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జన్మస్థల నివాసివై సౌభాగ్యవతి వరలక్ష్మి పెనిమిటివై సత్సంతానవంతుడవై విద్యాధికుడవై చిత్రకళా సేవా తత్పరుడవై విరామ రామ వివేకం కలబోసిన విశ్వరూపమే ఈశ్వరుడే జగదీశ్వరుడయ్యాడు. ప్రచార కళలో ఇంత గుర్తింపు పొందిన చిత్రరగారు కొసల వంశోద్భవుడని చెప్పక తప్పదు.